గత 5 నెలలుగా దండకారణ్యంలో జరుగుతున్న పరిణామాలన్నీ మన అనుభవంలో ఉన్నవే. ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర ప్రభుత్వం మొత్తంగా ఆదివాసులను మావోయిస్టులను ఏరివేసే ప్రయత్నంలో భాగంగా ఇవాల్టి వరకు 110 మంది మావోయిస్టులను ఆదివాసులను చంపివేసినారు. అసలు భారతదేశానికి అంతటికీ మధ్య ప్రాంతంలో, ఛత్తీస్గఢ్లో, గోదావరి తీర ప్రాంతంలో ఏం జరుగుతుందనే ఒక ఆందోళన, ఒక రకమైన ఆందోళనతో భారత ప్రజలు ఉన్నప్పుడు వారికి సంఘీభావంగా భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజా సంఘాలు, ముఖ్యంగా CDRO, పౌర హక్కుల సంఘం, విరసం, దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం, ప్రగతిశీల కార్మిక సమాఖ్య, అట్లనే రచయితలు, కళాకారులు, జర్నలిస్టులు, బుద్ధిజీవులు కలగలిసిన ఒక బృందం ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల నుండి ప్రయాణమై ఇవాళ ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చేరుకున్నది. ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చేరుకున్న తర్వాత వివిధ చెక్ పోస్టుల దగ్గర లేదా వివిధ పోలీస్ క్యాంపుల దగ్గర ఇక్కడ లోపల ఒక రకమైన భయోత్పాదక వాతావరణం ఉన్నది. ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి, కింద క్లైమోర్ మోల్స్ ఉన్నాయి. కాబట్టి ఇతరత్ర అనేక సున్నితత్వం కలిగిన ఒక ఎమోషనల్ వాతావరణం ఉన్నది. ఈ పరిస్థితులలో మీరు మిమ్మల్ని లోపలికి అనుమతిస్తే మేము రక్షణ కల్పించలేమనే సాగుతో మొత్తం ఈ ప్రజా సంఘాలని ఆపివేసినారు. నిన్న ముఖ్యంగా ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో దాదాపు 50-60 మందితో అర్ధరాత్రి 11 గంటలకు ఒక డ్రామా నడిచింది. పోలీసు ఉన్నతాధికారులు వచ్చినారు. మేము ఈ ప్రాంతాన్ని సందర్శించాలనుకుంటున్నాము, ఛత్తీస్గఢ్లో లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాము. ఆ యొక్క ఆలోచనతోనే మేము ఇంత దూరం సుదూర దూరం ప్రయాణం చేసి ఇంత దూరం వచ్చినాము, మమ్మల్ని అనుమతించండి అని వీరంతా కలిసి విన్నవించిన అక్కడున్న పోలీస్ అధికారి నిర్దాక్షిణ్యంగా మీకు అనుమతినివ్వబోము, మీరు ఎలా వచ్చారో అలా వెళ్ళిపోతేనే మంచిది, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకొని పడతాయని హెచ్చరించారు. కాబట్టి ఇక్కడ వాతావరణము ఎట్లా ఉండదో మనకు అవగతమవుతుంది. కేవలం 50-60 మంది వచ్చిన ఫ్యాక్ట్ పెండింగ్ ఆ సభ్యులే కాదు, మొత్తంగా ఇవాళ భారత సమాజానికి తెలియజేయవలసినది ఛత్తీస్గఢ్లో అత్యంత దారుణమైన మానవహరణం జరుగుతూ ఉన్నది. దీనిని భారత సమాజానికి చూపించడానికి, విశదీకరించడానికి అక్కడున్న ప్రభుత్వం కానీ స్థానిక పోలీసులు కానీ అనుమతి లేదు. చివరకు మీడియాకు కూడా అనుమతి లేని ఒక వాతావరణం కొనసాగుతుంది. కాబట్టి ఇవాళ ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్కి వచ్చిన మొత్తం సభ్యులు వెనుదిరుగుతూనే ఒక విజ్ఞప్తిని భారత సమాజానికి చేయవలసి ఉంది. ముఖ్యంగా ఆదివాసుల కాళ్ళ కింద ఉన్న సహజ వనరులను అదానీ, అంబానీ బహుళజాతి సంస్థలకు అప్పగించడానికి ఒక కుట్ర జరుగుతున్నది, ఒక విద్రోహం జరుగుతున్నది. ఆ విద్రోహంలో భాగంగానే మొన్న 12 మంది ఆదివాసులను చంపేసిన బీజాపూర్లో, అంతకుముందు 29 మంది మావోయిస్టులు ఒకేసారి కాల్చందిన ఈ ద్రోహం వెనుక, ఈ విద్రోహం వెనుక ఒక బహుళజాతి సంస్థల ఆర్థిక ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఈ బహుళజాతి సంస్థల ఆర్థిక ప్రయోజనాల కోసం భారత ప్రజాస్వామ్య దేశంలో అక్కడ ఏం జరుగుతున్నదో చూసేది అనుమతి కూడా నిరాకరించబడుతున్నది. ఆ అనుమతి మామూలు మేధావులకు, ఆలోచన పరులకు, రచయితలకు, బుద్ధిజీవులకు, జర్నలిస్టులకు మాత్రమే కాదు, మొత్తం భారత సమాజానికి దండకారణ్య ప్రాంతంలో, గోదావరి తీర ప్రాంతంలో, లోయ తీర ప్రాంతంలో ఏం జరుగుతూ ఉన్నదో, ఎలాంటి మానవహానం జరుగుతున్నదో తెలియాల్సిన అంతగా తెలియనీయకుండా ఇక్కడ పోలీసు అధికారులు పూర్తి కట్టుదిట్టం చేసినారు. అన్ని రకాల చెక్ పోస్టుల దగ్గర, ఛత్తీస్గఢ్లో ప్రవేశించే అన్ని రకాల చెక్ పోస్టుల దగ్గర, అన్ని కేంద్రాల దగ్గర గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరినీ లోపలికి అనుమతి ఇచ్చే అవకాశం లేదు. ముఖ్యంగా వాళ్ళు రచయితలు,
కళాకారులు, బుద్ధిజీవులు, ఆలోచన పనులైతే, సమాజంపై ప్రేమ ఉన్న వాళ్ళైతే అది ఎవరైనా కానివ్వండి లోపలికి రానిచ్చే అవకాశమే లేదు. పూర్తిగా ఆ యొక్క రహదారులను బంద్ చేయడం, బెదిరించడం, వెనక్కి వెళ్ళిపోమని ఆజ్ఞలు జారీ చేయడం, అది కూడా సున్నితంగా కాదు, గొంతులో ఒకంత అహంకారాన్ని పెట్టుకుని మీరు వెనక్కి వెళ్ళకపోతే మీ మీద చర్యలు ఉంటాయి, మీ పైన కేసులు ఉంటాయి అనే బెదిరింపు ధోరణి వాళ్ళ అక్కడ పోలీసు యంత్రాంగం చేస్తూ ఉన్నారు. మొత్తం దీని అంతటికే నిరసనగా ఈ యుద్ధ వాతావరణం సడలిపోవాలని, శాంతియుత పరిష్కార మార్గం ఈ ప్రాంతంలో కనుగొనాలని, ఆదివాసుల పట్ల సంఘీభావంగా ఉన్న పౌర సమాజాన్ని గౌరవించాలని, గుర్తించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఇక్కడితో దీన్ని ముగిస్తాం.